హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యారని కరీంనగర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతున్నాయి అని పొన్నం ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీని వినోద్ కుమార్ సబ్జెక్ట్ కానే కాదు. ఎన్నిక నరేంద్ర మోడీ కూటమి, రాహుల్ గాంధీ గారి కూటమి. ఈ ఎన్నిక దేశానికి జరుగుతుంది, రాష్ట్రానికి కాదు. రాష్ట్ర ఎన్నికలు కేసీఆర్ మొన్ననే జరుపుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు. ఇలా ఆసరా పథకం లేదు, రైతు బంధు పథకం లేదు, పెన్షన్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఇది ఓన్లీ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని రాజకీయ పార్టీలుగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం కింద పనిచేస్తున్న ఈ సందర్భంగా నన్ను కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గెలిపించి పంపినట్టయితే రాహుల్ గాంధీ గారి చేతులు బలోపేతం చేసినట్టు, జాతీయ రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని కావాలని కోరినట్టు అనే మాట మనం చేస్తూ అందరూ కూడా దయచేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మీ ద్వారా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ, ఓటర్లందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాను.